ఒక మెకానికల్ ఇంజనీరు కారులో వెళ్తున్నాడు. ఉన్నట్టుండి టైర్ పంచర్ అయింది. అటుగా ఎక్కడా ఎవరి రాకపోకలు లేవు. ఎలాగోలా స్టెప్నీ టైర్ మార్చడానికి తనే స్వయంగా సిద్ధమయ్యాడు. బోల్టులన్నీ తీసి టైర్ మారుస్తుండగా చెయ్యి జారి బోల్టులన్నీ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయాయి. ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా మురికి బట్టలు, అందులోనూ అక్కడక్కడా చినిగిపోయిన బట్టలు వేసుకున్న వ్యక్తి అటుగా వచ్చాడు. ఈయన్ని చూసి అయ్యా ఏమైందని అడిగాడు. అప్పుడు ఆ ఇంజనీరుకు కాలువలో దిగడానికి సరైన వ్యక్తి దొరికారని జరిగిందంతా చెప్పాడు. ఆ కాలువ నుండి బోల్టులు తీసిస్తే ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి, అయ్యగారు, కాలువలోకి దిగడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ అంతకంటే సులభమైన మార్గం ఉంది. మిగతా 3 టైర్ల నుండి ఒక్కో బోల్టు తీసి ఈ టైరుకు వేయండి. తర్వాత వచ్చే మెకానిక్ షాప్లో 4 బోల్టులు తీసుకుని వేసుకుంటే సరిపోతుంది, అంతే అన్నాడు. అంతే, ఇంత చదువుకున్న నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదా అని ఆశ్చర్యపోయాడు. మనిషిని చూసి తక్కువ అంచనా వేయకండి, చిన్న చూపు చూడకండి. ఇప్పుడున్న చదువులు విజ్ఞానాన్ని పెంచి జ్ఞానాన్ని శూన్యం చేస్తున్నాయి. అన్ని తెలివితేటలు ఉన్నా ఆ సమయంలో ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలో తెలియడం లేదు. థ్యాంక్ యూ. మీ పద్మజ.